ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ అదిదని మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాజ్యాంగం పట్ల కానీ శాసనసభ చట్ట ప్రకారం కానీ కొంచెం కూడా నియమ నిబంధనలు తెలియవనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకి ఉన్నటువంటి సీట్లలో 10% మినిమం ఉంటేనే చట్టసభల్లో ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇతనికి 11 సీట్లు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడంటే రాజకీయ అజ్ఞాని అనుకోవాలా, రాజకీయాల పట్ల అవగాహన లేదనుకోవాలా? జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఈనాడు వైసీపీ పతనానికి ప్రధాన కారకుడైనటువంటి తెర మీద తెర వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి విషయం వైసీపీ చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా, జగన్ రెడ్డి అని మాట్లాడాలన్నా సజ్జల మధ్యలో దేవుడికి భక్తుడికి అనుసంధానంగా పూజారి ఉన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి పూజారి పాత్ర పోషిస్తూ వైసీపీని పూర్తిగా పతనం చేయటమే కాకుండా చిన్న మెదడు సిప్ అంటారు, సిప్పు పోయింది, దానిలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటున్నటువంటి విషయం. అసలు రాజ్యాంగము మనకు ఉన్నటువంటి అంబేద్కర్ గారు రచించింది 10% లేకుండా అసలు ఏ రకంగా సాధ్యపడుతుంది? ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇస్తారు? దీనికి ఏమైనా ఉందనుకో ఈ పాటికే కోర్టు చుట్టూ తిరిగేటువంటి అలవాటు ఉంది వాళ్ళకి. A1 ముద్దాయిలు 18 కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి, 43,000 లక్షల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి పరిస్థితి. కోర్టుకెళ్ళి తెచ్చుకునేవాళ్ళుగా అది నిజమైతే అక్కడ కూడా పోలేని పరిస్థితి ఉన్నారంటే ఊరికినే చీకటి రాజకీయానికి మాట్లాడటానికి తరలేపి. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే మన పులివెందులో స్లిప్పులు ఇవ్వడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఉన్నప్పుడే ఎవరు కలిసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి పోయిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలిసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కలవటానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. బెంగళూరు, చెన్నై పోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. గతంలో మీ విలేకరుల సమావేశం మన మీడియా నుంచే మేము చూసాం. అనేక ప్రత్యక్ష ప్రసారాలు చేసి మాట్లాడేసినటువంటి సందర్భంలోనే రికార్డింగులు చేసి ఆ రికార్డింగుల ద్వారా మనం ప్రెస్ మీట్ను వెల్లజేసినటువంటి ఘటనలు కూడా కరోనా మొదలుకొని మామూలు ఘటనల వరకు మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం పోయేటప్పటికి అది పిచ్చి పట్టింది. ఉన్నటువంటి కుంభకోణాలు అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో కక్ష సాధింపు కేసులు కాకుండా ఇవి వాస్తవ పరిస్థితుల్లో రికార్డుల పరంగా సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టి ప్రజల ఆమోదంతోనే చట్టం ఏ రకంగా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తూ న్యాయస్థానాలకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దీంతో భయభ్రాంతులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మనగడ కాపాడుకుంటానికి నెగిటివ్ వర్షన్లో మాట్లాడితే అప్పుడప్పుడన్నా మీడియాతో కనిపించవచ్చు అనేటువంటి చులకన భావంతో మాట్లాడుతున్నాడు తప్ప ఇది వాస్తవం కాదు. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు నిన్న మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యే కర్రలతో వచ్చాము, ఈసారి గొడ్డలతో వస్తాము, అది కత్తులతో వస్తాము అది అని మాట్లాడుతున్నారు. అసలు గొడ్డలు అనేది అది కొత్తది కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి మొదట హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత బాత్రూంలో పడి చనిపోయారన్నారు, తర్వాత ఏమో ఇంకోటి అన్నారు. చివరికి చూస్తే గొడ్డలే కదా మనందరికీ తెలిసిన విషయమే. అది బయట వాళ్ళు ఎవరూ చెప్పలా. వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి పిన్నాన కూతురైనటువంటి సునీత గారు కానివ్వండి, సొంత రక్తం పుట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి మనకి షర్మిలానే గొడ్డలి భాగవతం అనేక మార్లు మన మీడియా ముందు, ప్రత్యేకించి మీ మీడియా ముందు ప్రజలందరూ కూడా వెల్లడి చేసినటువంటి అంశాన్ని మనం చూసాం. అంటే గొడ్డలతో అలా మాట్లాడొచ్చేసి అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉండి అసలు నెక్స్ట్ మేము వస్తే ఒక్కొక్కరు కత్తులతో ఇప్పుడు కర్రలతో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ మానసిక పరిస్థితి ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కర్రలతో వస్తాయండి, భవిష్యత్తులో గొడ్డలతో వస్తాయండి. ప్రజలు కర్రల్ని గొడ్డల్ని దూరం చేసి నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతం అవడానికి, యువతకి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో నరేంద్ర మోడీ గారు చూపినటువంటి మార్గంలో ముందుకు సాగుతుంది. కర్రలు, గొడ్డళ్ళు, బాంబుల సంస్కృతి
ఇక్కడ కాదు, రాయలసీమలోనే చరమగీతం పాడినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజు ప్రధానంగా ఓటు, బ్యాలెట్ ఓటు, ఈవీఎం ఓటుల ద్వారానే అది పవర్ఫుల్ తప్ప ఇంకా మేము బాంబులతో పోతాం, కర్రలతో వస్తాం, గొడ్డలతో వస్తాం అంటే మన పులివెందుల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే మనం చూసాం. నిదర్శనం 10% ఓటు కూడా రాలా. డిపాజిట్లు కాదు, పోలైనటువంటి ఓట్లు 10% రాలా. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం విజయం సాధించింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఆపలేరు. అరాచక పాలనలో 5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి ముందుకు నడిచిందే తప్ప స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేకించి తెలుగువారు ఉన్నటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆటలో సాగు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి భవిష్యత్తులో చీకటి వ్యక్తి. ప్రజలకు నష్టం చేయడం కాదు, వైసీపీకే నష్టం చేశాడనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి నోటమ్మటే. విజయసాయి రెడ్డి పేరు ఎలాగొచ్చిందో భవిష్యత్తులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వచ్చిందని తెలుగు ప్రజానికంగా మేము తెలియజేస్తున్నాం. వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కర్రలతో వచ్చాం, రేపు కత్తులతోనూ వాటితో వస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం కరెక్టేనంటారు అసలు ప్రజాస్వామ్యంలో? 100% తప్పండి. ఏంటంటే వాళ్ళ నాయకుడు పాపం వాళ్ళలో ఇలాంటి ఇలాంటి బెదిరింపు మాటలు ఇలాంటి ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తారని ఆశతో పాపం ఆయన అలా మాట్లాడి ఉంటారేమో. చాలా తప్పండి. అదే ఇవాళ ప్రభుత్వాలు అలాగే అనుకొని ఒక ప్రభుత్వం అలా చేసుకుంటూ వెళ్తాయి. వీళ్ళు ఇంకా 3 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఆలోచించి వీళ్ళ రోడ్డు కత్తులతో వీళ్ళ నరుక్కుంటూ వెళ్ళిపోతే అసలు రాజకీయాల్లో అది మంచి పద్ధతి కాదు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి ప్రెస్టేషన్ ఏమోనండి. ప్రభుత్వాలు మారినాయి, తప్పులే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి. ఇప్పుడున్న పరిపాలన వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమన్నా ఉందా అనేది అవకాశం లేకుండా కనబడుతుంది. దానివల్ల అటు ప్రజల్లోకి వెళ్ళాక వాళ్ళ పార్టీ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుగా వాళ్ళు తేల్చుకోలేక ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే మీరు చూస్తుంటారు, చాలా ఎలక్షన్లు చూస్తుంటారు. ఎప్పుడైనా ఇలాంటి మాటలు ఎప్పుడైనా జరిగినాయి? లేదండి. గత 5 ఏళ్లుగా చేసిన విధ్వంసం ఇంకా మళ్ళీ వాళ్ళు అదే పందాన్ని ప్రజలు కూడా వ్యతిరేకించి పందా మంచిది కాదనే వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా వాళ్ళు ఇంకా తీరు మార్చుకోక అదే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఇలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి ఈసారి 11 కాదు కదా, 1 కూడా ఉండదండి. అంటే సార్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు అసెంబ్లీకి రండి అని, కూటమి గవర్నమెంట్ అసెంబ్లీకి రండి, ప్రజల సమస్యలు రండి, చర్చించుకుందాం అది అని మాట్లాడితే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారనే వస్తాం అని సజ్జల మాట్లాడటంపై ఏమంటారు మీరు? అదే అండి, వాళ్ళు స్టేషన్లో ఉన్న ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలండి. రాజకీయంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న కొన్ని నిబంధనలు బట్టే ప్రతిపక్ష హోదా వస్తుంది. వాళ్ళకి ప్రజలు తిరస్కరించారు ప్రతిపక్ష హోదా లేదు అని. అది లేనప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారంటే వాళ్ళు ప్రజాస్వామ్యానికి పనికిరారు. వాళ్ళు ఇప్పుడు ప్రజలు సొమ్ము తీసుకుంటున్నారు, ఇప్పుడు జీతభత్యాలు పొందుతున్నారు, అయినా అసెంబ్లీకి రావట్లా. ఆ 11 మంది కూడా ఎవరు అనేది కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదండి.